900 ఏళ్ల చరిత్ర, 7 రోజుల జాతర, రోజుకో వేషధారణ, అమ్మవారిపై బూతుల దండకం. ఎక్కడా లేని ఈ వింత ఆచారం తిరుపతికి మాత్రం సొంతం. తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఈ విచిత్ర ఆచారాలన్నీ కనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రోజుకో వేషం ధరిస్తారు. మాతంగి వేషధారణ ఈ జాతరలో అత్యంత ముఖ్యమైంది. మగవారు ఆడవారిలా రెడీ అయ్యి అమ్మవారిని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుంటారు. ఇదే ఇక్కడి ఆచారం. ఇలా చేస్తే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను ప్రతి ఏటా మే నెలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 6వ తేదీన ఈ జాతర ప్రారంభమవుతుంది. గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవత, కలియుగ ప్రత్యక్ష దైవమై ఆ వెంకటేశ్వర స్వామి చెల్లెలిగా ఆమెను పూజిస్తారు తిరుపతి వాసులు. ఈ జాతర చాలా ప్రత్యేకమైంది. చిత్తూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతుంది. అయితే ఎక్కడైనా 1-2 రోజులు మాత్రమే ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతిలో మాత్రమే 7 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. జాతర ప్రారంభానికి ముందు రోజు చాటింపు వేస్తారు. ఒకసారి చాటింపు వేస్తే ఆ రోజు నుంచి గ్రామస్తులు ఎవ్వరూ బయటకు పోరు. బంధువులు కూడా ఊరి సరిహద్దులు దాటకూడదు. అయితే తిరుపతి మహానగరంగా మారడంతో కొంతమంది తప్ప మిగిలిన వారు ఈ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. చాటింపు వేసేందుకు ముందు రోజు అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించే ఆవిలాలకు చెందిన ముల్లపూడి సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులు వారి ఇంట్లో నట్టింట పూలు, పండ్లు, చీర, రవిక, పసుపు కుంకుమలు, గాజులు పెట్టి గంగమ్మను పూజిస్తారు. సాయంత్రం వాటిని జాగిరిపెట్టెలో పెట్టి అమ్మవారి మీరాసిదారులు అయిన కైకాల, పంబల వారితో కలిసి గంగశిల దగ్గర వెళ్తారు. ఆ సమయంలో తిరుపతి నుంచి పంచలు తీసుకొస్తారు. ఇద్దరు సాంగ్యాలు మార్చుకుని పూజలు చేస్తారు. పూజ పూర్తయిన తర్వాత గంగమ్మ జాతర ప్రారంభమైనట్టు చాటింపు వేస్తారు. ఈ చాటింపు తిరుపతిలోని పెద్దకాపు వీధి నుంచి మొదలవుతుంది. తర్వాత ఊరంతా చాటింపు వేస్తారు. తిరుపతి గంగమ్మ జాతరలో వేషధారణలే ప్రత్యేకం. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు. గుడి తరఫున మీరాసిదారులు అయిన రజకులు ఈ వేషం వేస్తారు. ప్రస్తుతం దొరైరాజు అనే జ్యుడిషియల్ ఉద్యోగి ఈ వేషం వేశాడు. ఆయన బైరాగి వేషం వేసుకుని అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత తిరుపతిలోని పిల్లలు ఎక్కువగా ఈ వేషం వేస్తారు. బైరాగి వేషం అంటే శరీరమంతా విభూతి పూసుకుంటారు. కనిపించిన వారందరినీ భూతులు తిడతారు. ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అదే రోజు గారడి వేషంలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దీనిని కైకాల వంశస్థులు, రజకులు కలిసి వేస్తారు. వీరు ప్రతి ఇంటి ముందు ఆగినప్పుడు స్థానికులు వారి కాళ్లు కడిగి పూజలు చేస్తారు. రెండో రోజు గొల్లవేషం. దీన్ని స్థానికులు వేయరు. మీరాసిదారులైన కైకాల వంశస్థులు, చాకలి వంశస్థులు మాత్రమే వేస్తారు. గొల్లవేషంలో మజ్జిగ బిందెను నెత్తిన పెట్టుకుని అడిగిన వారందరికీ మజ్జిగ పోసుకుంటూ వెళ్తారు. అదే రోజు బండవేషం కూడా వేస్తారు. దీన్ని స్థానికులు, మీరాసిదారులు వేస్తారు. ఈ వేషంలో భక్తులు మెడలో పూలమాల వేసుకుని ఒళ్లంతా కుంకుమ పూసుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటారు. మూడో రోజు కోమటి వేషం. దీన్ని కూడా మీరాసిదారులు మాత్రమే వేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం భక్తులు, మీరాసిదారులు కలిసి తోటి వేషం వేస్తారు. ఈ వేషంలో మహిళా వేషంలో ఉన్న వ్యక్తి తలపై గంప పెట్టుకుంటారు. చాట తీసుకుని భక్తుల నెత్తిన కొడుతూ వెళ్తాడు. ఈ వేషంలో ఉపయోగించే గంప, చాట, శేషవస్త్రాలు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వస్తాయి. తోటి వేషం వేసుకున్న స్థానికులు ఒళ్లంతా బొగ్గు పొడిని పూసుకుని తెల్లనామం, సాది కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకుంటారు. మీసాలు కూడా పెడతారు. పొరక, చాట కట్టుకుని ఎదురుపడ్డ వారందరినీ కొడతారు.
అదే రోజు దొరవేషం కూడా ఉంటుంది. ఈ వేషాన్ని కైకాల, చాకలి వంశస్థులు వేస్తారు. ఈ వేషంలో మహిళ పాత్ర ఉండదు. కైకాల కులస్తుడు దొరవేషం, చాకలి కులస్తుడు మంత్రివేషం వేస్తారు. తోటివాడు పాలెగాడి కొయ్య తలను పట్టుకొని నడుస్తారు. ప్రజలను వేధిస్తున్న పాలెగాడి తలను అమ్మవారు ఖండించదని, అందుకు ప్రతీకగా ఈ వేషం వేస్తారని పురాణాలు చెబుతున్నాయి. నాలుగో రోజు మాతంగి వేషం. ఈ వేషంలో పురుషులు స్త్రీ వేషం ధరిస్తారు. నాలుగో రోజు మాతంగి వేషం. ఈ వేషంలో పురుషులు స్త్రీ వేషం ధరిస్తారు. మెడలో పూలహారం వేసుకుని ఒడిబాల కట్టుకుంటారు. ముందుగా కైకాల వంశస్థులు మాత్రమే ఈ వేషం వేస్తారు. ఆ తర్వాత మొక్కు తీర్చుకోవడం కోసం చాలా మంది ఈ వేషం వేస్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. సున్నపు కుండల వేషం జాతరకు ముందు రోజు ఉంటుంది. కైకాల వంశస్థులు వేసిన తర్వాత మిగతా భక్తులు వేస్తారు. సున్నపు కుండలకు రంధ్రాలు పెట్టి అందులో సాంబ్రాణి వేసి ముఖానికి బొట్లు పెట్టుకుని గుడి చుట్టూ తిరుగుతారు. కుండలో కర్పూరం వెలిగించి కూడా గుడి చుట్టూ తిరిగి మొక్కులు తీర్చుకుంటారు. గుడి చుట్టూ తిరిగిన తర్వాత అదే కుండతో దిష్టి తీయించుకుని కుండలను పగలగొడతారు. జాతర చివరి రోజు అతి ముఖ్యమైంది. ఆ రోజు సప్పరాలతో ప్రజలు మొక్కుబడి తీర్చుకుంటారు. సప్పరాలు కట్టేవారు ముందు రోజు నుంచి నియమనిష్టలతో ఉంటారు. ఒళ్లంతా గంధం పూసుకుని తెల్ల బనీను వేసుకుని తలపాగా ధరిస్తారు. మల్లెపూలు చేతికి చుట్టుకుంటారు. సప్పరాన్ని తలపై పెట్టుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదే రోజు అమ్మవారికి పొంగళ్లు పొంగిస్తారు, జంతు బలులిస్తారు. చివరి రోజు పేరంటాల వేషం కూడా వేస్తారు. అమ్మవారి విశ్వరూప దర్శనానికి ముందు కైకాల వంశస్థుడు పేరంటాల వేషం వేసుకుని ఊరేగింపుగా వస్తాడు. అప్పటికే ఆలయం ముందు అమ్మవారి విశ్వరూపాన్ని అవిలాల చెరువు మట్టితో తయారు చేసి పూజలు చేసుంటారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న పేరంటాళ్లు తన దగ్గరున్న కత్తితో అమ్మవారి మట్టి ప్రతిమలోనే చెంప నరుకుతాడు. దీంతో జాతర ముగుస్తుంది. ఆ మట్టిని పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఆ మట్టి కోసం పోటీ పడతారు. రేపు జరగబోయే ప్రతిరోజు కార్యక్రమం ఎక్కడైతే మన గంగమ్మ గుడి ఇదిలో మన ఆడిటోరియం ఉంది, గంగమ్మ ఆడిటోరియంలో రేపటి నుండి ప్రతిరోజు ఒక డ్యాన్స్ కార్యక్రమం, ఒకటి వచ్చిందే కామెడీ కార్యక్రమం, రకరకాలైన ప్రోగ్రామ్స్ రేపటి నుంచి మన యొక్క తోపులో కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. కాబట్టి పుర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలనేసి ఆ గంగమ్మ దీవెనలు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి కోరుకుంటూ, అదేవిధంగా రేపు జరగబోయే జాతర 14వ తేదీ అమ్మవారి శిరస్సు మెరవన్లో కానీ, ఆ తర్వాత 15వ తేదీ అమ్మవారు నిజరూప దర్శనం కానీ, అదేవిధంగా 16వ తేదీ జరిగే జల్దీ కార్యక్రమం కానీ, అన్ని కార్యక్రమాల్లో కుల మతాలకు అతీతంగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ యొక్క గంగమ్మ జాతరని విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరుపతి గంగమ్మ జాతరలో ఈ వేషాలే కాదు, మొక్కులు తీర్చుకోవడానికి అనేక వేషాలు వేస్తుంటారు. ప్రస్తుతం పుష్పలో అల్లు అర్జున్ వేసిన మాతంగి గెటప్ చాలా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది ఆ గెటప్లు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో పాటు పులి వేషాలు, జానపద వేషాలు, కృష్ణుడు, రాముడు, ఈశ్వరుడు, అమ్మవారు ఇలా ఇష్టదేవత వేషాలతోనూ అమ్మవారిని దర్శించుకుంటారు.
విశిష్టతలు, గ్రామ దేవతలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం డాక్టర్ పేట శ్రీనివాసులరెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే అన్ని జాతరల కంటే చాలా ప్రత్యేకత కలిగింది. జాతర 1-2 రోజుల్లో ముగిస్తే తిరుపతి గంగ జాతర 9 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే తిరుపతి గంగ జాతర గురించి కానీ అసలు ఈ తిరుపతి గ్రామ దేవతల గురించి విస్తృత పరిశోధన చేసిన డాక్టర్ పేట శ్రీనివాసులరెడ్డి మనతో ఉన్నాడు. ఆయన తిరుపతి గంగ జాతర ప్రాశస్త్యం గురించి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకు తిరుపతి గంగ జాతరకి అంత ప్రాశస్త్యం, మిగతా జాతరల కంటే ఎందుకు ఇక్కడ ప్రత్యేకమని చెప్పచ్చు? భారతదేశంలోనే తిరుపతి గంగ జాతరకి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తిరుపతి గంగ జాతర జరిగినన్ని వారం రోజులు దీంట్లో ప్రదర్శించిన వేషాలు, తిట్టే బూతులు ఎక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు అనొచ్చు సమ్మక్క సారక జాతర ఉంది కదండి, అది వేరే రకమైన జాతర. 2 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది. వారం రోజుల పాటు బూతులు తిడుతూ ప్రత్యేకమైన వేషాలు వేస్తూ, గంగమ్మ కథతో సంబంధం ఉన్న వేషాలు వేస్తూ బూతులు తిడుతూ, సంబంధం లేని వేషాలు, పౌరాణిక వేషాలు, చారిత్రక వేషాలు, తర్వాత సాంఘిక వేషాలు, ఇట్లా మగవాళ్ళంతా కూడా ఆడవేషాలు వేసి ఇక్కడ గంగమ్మని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. సరే, ఈ 7 రోజుల పాటు రకరకాల మొదటి రోజు నైట్ గంగా జాతరకి సంబంధించి ఒక ఐతిహ్యం ఉంది, ఏదైతే దొర అమ్మాయిలను వేధించేవాడు ఆ తర్వాత అని. దానికి ఇది ఏమన్నా ప్రామాణికమైన? ఇది ఒక తిరుపతిలో గంగమ్మ ఎట్టొచ్చింది అనేదానికి ఒక చిన్న ఐతిహ్యాలు, అంటే దీన్ని పురాగాథలు అంటారు, మిత్స్ అంటారు. అంటే చారిత్రకంగా శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే మైథాలజీ అంటారు, దీన్ని లెజెండ్స్ అని కూడా అంటారు. కాబట్టి ఇది ఎట్టొచ్చిందంటే గంగమ్మ మన తాతాచార్యులు ఒకప్పుడు తాళపక్క గ్రామం మీద పోతున్నప్పుడు ఆ ఊర్లో ఆ రోజు ఎవరు దొరికితే వాళ్ళు బలిచ్చే ఆచారం. ఆ రోజు తాతాచార్యులు దొరికితే అయ్యో గురుగారిని పోగొట్టుకోవడం ఎలా అన్నప్పుడు అప్పుడు తాతాచార్యులు ఏం పర్వాలేదు నన్ను బలివ్వండి అని చెప్పి మంత్రాక్షరాలని సిద్ధం చేసుకొని శంకుచక్ర ముద్ర బాగా కాల్చుకుంటాడు. ఆ జాతర రోజు ఆ సమయంలో ఒకడు బలి 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 నడుస్తాడు గంగమ్మ పుని, వెంటనే వాడు భుజాలకి శంకుచక్ర ముద్ర వేస్తారు. అందులో ఉండే గంగమ్మ చిన్న పాపగా మారిపోయిందని ఆమెను తీసుకువచ్చి ఇక్కడే కన్నాలి వీధి, బేరి వీధి మలుపులో వదిలేశాడని, అందుకే చాటు మండపం అంటారు. అది ఇప్పటికే అక్కడే చాటు పూజ చేస్తారు. ఆ పాప ఏడుస్తుంటే పక్కనే అవిలా గ్రామంలో పెద్దరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఆ గ్రామ పెద్ద. ఆయన ఎందుకో పని మీద వస్తాడు తిరుపతికి. ఇప్పుడు అవిలా అనేది ఒక వీధి అయిపోయింది. అప్పుడు ఎవరమ్మా ఈ పాప అని ఊర్లో అందరిని విచారిస్తే, అప్పుడు చిన్న ఊరు కదా, మా పాప కాదంటే ఆయన తీసుకుపోయి పెంచి, ఆయన బిడ్డలేరు, పెంచి పెద్ద చేసుకుంటాడు. అట్లా గంగమ్మ ఎక్కువ వయసు వస్తే చాలా అందగత్తి అవుతుంది. చుట్టుపక్కల పల్లెల్లో కూడా మంచి తీర్పులు అవి ఇచ్చేది. ఆమెకు దైవంశ సంభూతురాలుగా ఆమెకు పేరుండేది. తిరుపతిని ఒకప్పట్లో దుర్మార్గుడైన పాలే గారు పరిపాలించాడు. వాడు మొదట ఎవరు రజస్వలైనా లేదా పెళ్ళి అవుతున్నా ముందు వాడితో గడిపందే వాడు ఒప్పుకునేవాడు కాదు. ఈ విషయం గంగమ్మ తెలుసు. ఆ రోజునగా ఒకరోజు గుడి బావి ఆమె స్నానం చేస్తుంటే పాలే గారు అవిలాల మీద పోతూ ఆమెను మోహిస్తాడు. వెంటనే గంగమ్మకు ఆ విషయం తెలుస్తుంది, పలానాడు పాలే గారని. వాడిని వెతుకుతూ బండబుతులు తిరుగుతుంది. మామూలుగా తిడితే మనకు రోషం వస్తుంది కదా, బయటకు వస్తాం. అందుకని మొదటి 3 రోజులు ఒకరోజు తెల్లగా వేషం వేసుకొని బైరాగ వేషం వేసుకొని బండబుతులు తిడతారు. ఇంకోరు ఎర్రగా వేషం వేసుకొని ఒక రకమైన బండబుతులు తిడతారు. ఇంకోరు తోటి వేషం వేసుకొని అంటే నల్లగా ఒళ్ళంతా పూసుకొని ఆ రోజు 3 వేషాలకి బండబూతులు తిడతారు. 3 రోజులు మాత్రం తిరుపతిలో బూతులు తిడతారు, తర్వాత తిట్టరు. అట్లా మళ్ళీ తర్వాత దొరవేషం వేసుకొని వాడు ఎప్పటికీ బయటికి రాడు. అప్పుడు దొరవేషం వేసుకుంటే దొరకు పాలయ్య గారు సామంతుడు కాబట్టి వాడిని బయటకు వచ్చినప్పుడు వాడిని సంహరించేసి మాతంగ వేషం రోజు వాడిని ఊరటిస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో మాతంగ వేషం గెటప్ కానీ నిజం కాదు, సినిమాటిక్గా చేశారు. అదైతే మాతంగ వేషం అయితే కాదు. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆ మాతంగ వేషంలో ఆమె ఇవ్వడం జరిగింది. తర్వాత తిరుపతి ప్రజలంతా కూడా ఇప్పుడు ఏ విధంగా సత్యభామ నరకాసును సంహరిస్తే మన దీపావళి చేసుకుంటున్నాము, అట్లా ఒక దుర్మార్గుడైన పాలయ్య గారిని సంహరించడం వల్ల గంగ జాతరని బాగా చేసుకుంటారు ఇక్కడ ప్రజలు అనేది ఒక ప్రతీతి. కాబట్టి గంగమ్మ పెద్ద బొమ్మను తయారు చేసి చివరి రోజు ఆమెని చంప నరకడం అంటారు. అంటే మనం ఏ విధంగా వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తామో ఇంకా విఘ్నాలు కలిగించే స్వామిని నీళ్ళలో కలుపుతాం. ఇక్కడ నీళ్ళలో కలపకుండా ఆ బొమ్మలకు ఉండే మట్టి పీకి బయట వేస్తారు. ఆ మట్టి కోసం ప్రజలను ఎగబడి తీసుకుంటారు. ఆ మట్టి నోట్లు వేసుకుంటే దీర్ఘవ్యాధులు తగ్గిపోతాయని, తర్వాత పంటలు బాగా పండుతుందని, సంపద బాగా చేకూరుతుందని ఒక ప్రతీతి. ఈ జాతర ఆనవాళ్ళ గురించి పురాతనంగా ఏదైనా మనకు ప్రాచీన పురాణాల్లో ఏమైనా ఉంది అంటే తరుగుండ వెంకమాంబ జాతర గురించి చెప్పుకునింది. అన్నమయ్య కూడా గంగమ్మని మొట్టమొదటి తిరుపతికి వచ్చినప్పుడు తాళపాక గంగమ్మ మన ఆర్టిస్ట్ బస్ స్టాండ్ వల్ల అందుకే తాళపాక అన్నమయ్య దర్శించాడు కాబట్టి తాళపాక గంగమ్మ అయింది. ఆ గంగమ్మ దర్శించే కొండెక్కినాడని ఊరు ఎవరు వచ్చినా కూడా ముందు పొలిమేరులో ఉండే గంగమ్మకు మొక్కే కొండెక్కేవాళ్ళు.
కాబట్టి తిరుపతి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి గంగమ్మ ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. పైగా పుల్లిరాజు కోట ఊరు నిర్మించినప్పుడు దానికి ఉప ఊరుగా విస్తరణ ఊరుగా తిరుపతి ఉంది కాబట్టి గంగమ్మ ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు గంగమ్మే కాకుండా వేషాలమ్మ అంటూ చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. వీటివన్నీ ఉపగుళ్ళ లేకపోతే అవి కూడా ప్రత్యేకమైన? ఇప్పుడు 7 సిస్టర్స్ మనకు మన పురాణాల్లో 7కు ప్రాధాన్యం. అనగనగా ఒక రాజు, ఆ రాజు 7 మంది కొడుకులు, 7 సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త గిరులు. కాబట్టి 7కి ఎప్పుడు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సప్త మాతృకలు, అంటే 7 సిస్టర్స్ వీళ్ళు. అంటే వీళ్ళు మన తిరుపతిలో గంగమ్మ, పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ, నేరేళ్ళమ్మ, వేషాలమ్మ. వేషాలు వేసుకుని పోతారు కాబట్టి వేషాలమ్మ. ఈ గుడి తరపున ఆనువంశంగా వేసే కైకాల రెడ్లు, రజకులంతా కూడా వేషాలమ్మని దర్శించి తర్వాత అందరూ ప్రజలకంతా పోయి ఆశీర్వదిస్తారు. తమాషా అంటే మనం క్లాసికల్ డేట్కి ఫోక్ డేట్కి తేడా చూడాలి. క్లాసికల్ డేట్ అంటే సిస్టర్ దేవుడికి మనం పోవాలంటే, బ్రహ్మోత్సవం పోవాలంటే కొండకు పోవాలి మనం. ఇక్కడ దేవుడి తిరిగి మనం పోవాలి క్లాసికల్ డేట్కి. ఫోక్ డేట్కి దేవత మన ఇంటికి వస్తుంది, అంటే మనిషి రూపంలో దేవత మన ఇంటికి వస్తుంది. కాబట్టి వేషాలమ్మ, ముత్యాలమ్మ, మాతమ్మ, ఇట్లా 7 మంది నేరాళ్ళమ్మ, వీళ్ళంతా కూడా ఇక్కడ 7 మంది దేవతలు ఉన్నారు. వీళ్ళంతా అక్కా చెల్లెలుగా భావిస్తారు, 7 సిస్టర్స్. సప్తమాతృకులు మనం కూడా అక్కగారులు కూడా అంటుంటారు కొంతమంది మీద చూడండి 7 రాళ్ళు ఇటుకరాళ్ళు ఉంటాయి. ఇటుకరాల రూపంలో దేవతలు ఉంటారు. ఇటుకరాలు అనకూడదు మనం, ఇటుకరాల రూపంలో దేవతలు ఉంటారు. కాబట్టి ఈ సప్తమాతృకులు ఇప్పుడు యోగ బలవరంలో కూర్చోండి 7 మంది స్త్రీలు కూర్చో ఉంటారు, సప్తమాతృకులు అంటారు వాళ్ళు. కాబట్టి మనకి ఎప్పటి నుంచో మనకు ఈ సప్తమాతృకులు చాలా పురాణాల్లో కూడా చాలా కాలం నుంచి ఉంది. అలాంటి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి తిరుపతిలో పరిసరాల్లో. ఈ జంతు బలుల గురించి విమర్శింది, కానీ ఆ రోజు ప్రత్యేకంగా ఖచ్చితంగా చేస్తారు ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పి. దీనిపైన ఏమన్నా వివాదం ఉంది? ఒకప్పట్లో ఉనింది జంతు బలులు నిషేధించాలని. ఒక టీచర్ దొరసామిరెడ్డి అని ఒక ఆయన ఒకప్పట్లో దున్నపోతులు బలిస్తా ఉంటే ఆయన పెద్ద పోరాడి దున్నపోతులు బలించకుండా మాత్రం చేయగలిగినారు. తర్వాత పొట్టేళ్ళు, మేకలు, కోళ్ళు వీటిని బలి ఆపలేకపోయారు. ఒకసారి ఆపాలని కలెక్టర్ వచ్చి నాకు తెలిసే నేను రీసెర్చ్ చేసేటప్పుడే కలెక్టర్ వచ్చి పోలీసు బందోబస్తు పెట్టుకుని ఇక్కడ బలులు ఇవ్వకూడదు, బహిరంగ బలులు ఉండకూడదు అనేసి ఆయన తిష్ట వేసినాడు. ఆ జాతర రోజే, బలులు ఇచ్చే రోజే. మామూలుగా అన్ని రోజులు ఇస్తారు, ఆ రోజు ఎక్కువ బలులు ఇస్తారు. అంతా చూశారు సమయం మించిపోతుంది. ఒకటి నేరుగా వచ్చినాడు, వాడు బామారిదంట. వచ్చి కలెక్టర్ ముందనే కోడిని కోసి కలెక్టర్ కారు మీద వేసేసినాడు. నన్ను అరెస్ట్ చేసుకోండి స్వామి, మీరేం చేస్తారు, మహా జైల్లో పెడతారు, కొడతారు. గంగమ్మ గని కోడి బలికిపోతే, నా ముక్కు చెల్లించకపోతే ఆమె నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి నేను అనే ఆ మాట అందరూ దందం బలి ఇచ్చి మెల్లిగా కలెక్టర్ వీళ్ళంతా జారుకునేశారు. కాబట్టి ఒక మతంలో విశ్వాసాల్లో ఏలు పెట్టి ఇంకొక మతం గౌరవించడం తప్పు మన భారతదేశంలో జరుగుతున్నట్ల. ఇవి బక్రీద్కి బలి ఇస్తున్నారే. బక్రీద్ అంటే ఏంది? బలిదానం. అక్కడ కళ్ళు మూసుకుంటారే, ఒంటిళ్ళు కూడా బలిస్తారే, దాన్ని మాత్రం ఒప్పుకుంటారు. ఇక్కడ గంగమ్మకి బలి ఇస్తామంత ఒప్పుకోరా? మళ్ళీ తింటున్నారు కదా మాంసము బహిరంగంగా. అంటే ఎక్కడో వాడు నమ్మకం, వాడు దేవకు బలిస్తున్నాడు. బహిరంగ అంటే రోడ్లు వచ్చి కోస్తున్నాడు, గుడి ముందు కోసుకుంటాడు. కాబట్టి మత విశ్వాసాల్లో ఏలు పెట్టకూడదు ఎప్పుడు. ఒక మతానికి ఒక రకమైన అనుకూలతలు, ఇంకో మతాన్ని హిందూ మతాన్ని అణిచివేతలు, ఇవన్నీ తప్పది. ఒకప్పట్లో బూతులు తిత్తాంటే కూడా పిల్లల్ని తీసుకుపోయి దూరంగా వదిలేసేవాళ్ళు. మళ్ళీ తన ఇళ్లలో పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇళ్ళ బాగాలేక వచ్చేసరికి అయ్యో గంగమ్మ ఈమా చేసిందేమో అని భర్తలను తిట్టడం మొదలుపెట్టారు. అందుకని పోలీసులు కూడా మేము చిన్నప్పుడు వేషాలు వేస్తా ఉంటే అమ్మ భయపించేవాళ్ళు, రే పోలీసులు పట్టుకొని పోతారు రా అని. 1 సంవత్సరం పట్టుకోపోయినారు. అట్లా 2వ సంవత్సరం లేదు. మేము ప్రతి సంవత్సరం పోలీసులు ఉంటే అది నిలబెట్టుకుని పోలీసులు బండబూతులు తిడతాం. వాళ్ళు నవ్వుకుంటా పోండ్రా అంటారు. అదేవిధంగా ఒకసారి ఎండ మేలో కదా వస్తుంది, ఎప్పుడు జాతర, చెప్పులు చెప్పులు ఉండదు, గుంపులుగా వేషాలు వేసుకుని బూతులు తిడతా పోతుంటాం. ఒక్కోసారి అలసిపోతాం. ఆ ఊరంతా తిరుగుతాం కదా, గంగమ్మ గుడి, వేషాలమ్మ గుడి, అంకాలమ్మ గుడి, వీళ్ళంతా తిరుగుతాం. అంకాలమ్మ కూడా 7 సిస్టర్స్లో ఒక ఆమె. ఇవన్నీ తిరిగేటప్పుడు ఆడవాళ్ళు ఎదురు పడతారు, రే నా బట్టలరా తిట్టండి రా అని అడిగి మరీ తిట్టించుకుని పోతారు. అది ఒక ఆశీర్వాదంగా, ఆ గంగమ్మకి అది ఇష్టమైన పనిగా మేము గుడికి పోయి గంగమ్మని కూడా బండబూతులు తిడతాం. గంగమ్మనే అంటే మేము ప్రొఫెసర్లు కావచ్చు, నేను స్టేట్ ఆఫీసరు, తెలుగు అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏమున్నా కూడా నా కల్చర్ని, నా సంస్కృతి నేను గౌరవిస్తాను. సార్, గంగ జాతర చివరిగా దేనికి సంకేతం? ఈ జాతరలు దేనికి సంకేతం? ఇది మనం ద్రావిడులండి, మనమంతా కూడా హరప్ప మొహంజదారో నాగరికత మంది సింధు నది నాగరికత. సింధు నదిలోనే కదా హరప్ప మొహంజదారో ఉండేది. ఆర్యులు ఇరాన్, ఇరాక్ ప్రాంతాల నుంచి యుద్ధోపజీవులు గుర్రాల మీద వచ్చేవాళ్ళు, వచ్చి ఆవులు మేపుకుంటా వచ్చి వాళ్ళు మనతో తలబడినారు.
ఈ అరబ్బ మోహిందార్ దగ్గర మనం పదార్థాలు శాంతి కాముకులు మనం వాళ్ళతో యుద్ధం చేయలేక మెల్లిగా సింధు నది నుంచి నాగరికత మందే ద్రావిడులదే మెల్లిగా మెల్లిమెల్లిగా దక్షిణానికి వచ్చేసాం. ఆ సీల్స్ అక్కడ లభిస్తున్న సీల్స్ ముద్రికలను చూస్తే తల్లిని పూజించే ఆచారం మనకుంది. మనం ఒక్కరే ప్రపంచంలో తల్లిని స్త్రీని గౌరవించి స్త్రీని దేవతగా శక్తి స్వరూపంగా చూసేది ఒక్క ద్రావిడులే. అందుకే మనం తల్లి పేరుతోనే మనకు పేర్లు ఉంటాయి. గౌతమిపుత్ర, శాతకర్ణి, ఇట్లా అనేక పేర్లు కూడా తల్లి పేరుతోనే మనం సంక్రమించేది. కాబట్టి తల్లిని పూజించే ఆచారం మనకు. దీన్ని మదర్ గాడెస్ వర్షిప్ అంటాం. ఈ గంగ జాతర కూడా మాతృస్వామ్య వ్యవస్థలో ఒక భాగం అండి. అవును, మాతృస్వామ్య వ్యవస్థ మన ద్రావిడులది మందే. కాబట్టి మన కల్చర్ మనం పోగొట్టుకోవాలి. మన ఆర్యులు వచ్చినాక వాళ్ళ దేవతలు మన దేవతలుగా, మన దేవతలు వాళ్ళ దేవతలు, మనకు అమ్మ గంగమ్మ లేదా ఇంకా ఎల్లమ్మ పుల్లమ్మ ఏ అమ్మాయినా కూడా మన గ్రామ దేవతల్ని వాళ్ళు మార్చుకున్నారు. మాని ఉమాగా చేసుకున్నారు, శియాన్ని శివుడుగా చేస్తారు, మయాన్ని విష్ణువుగా చేసుకున్నారు. అదేవిధంగా మన దేవుడు మురుగన్ కొండలో ఉంటాడు, ట్రైబల్ గాడ్, శూలం పట్టుకుంటాడు. ఆయన కుమారస్వామిగా చేసి సుబ్రహ్మణ్య స్వామికి చేసి కుమారస్వామి చేసి దేవతలకు సైన్యాధ్యక్షుని చేసేస్తారు. కాబట్టి వాళ్ళ దేవతలు మనం పూజిస్తాం, మన దేవతలు వాళ్ళు పూజిస్తూ ఆర్యాలు ద్రవిడులు కలిసిపోయాము. మనం ఒక సింధు నది నుంచి వచ్చాం కాబట్టి సింధు నది నుంచి వచ్చాము, హిందువులైనాం. ఇండస్ వ్యాలీ నుంచి వచ్చాము కాబట్టి అది ఇండస్ వ్యాలీలో ఉంది కాబట్టి ఇండస్ వ్యాలీ నుంచి ఇండియా అయింది. ఈ బూతులు తిట్టడం వల్ల సైకాలజీగా కూడా కొంత ఫ్రీ అవుతారు అనేది కూడా అది సిగ్మెంట్ ఫ్రాయిడ్ దమన సిద్ధాంతం అని చెప్తాడు. రెప్రెషన్, థియరీ ఆఫ్ రెప్రెషన్ అని. బూతులు ఏదైనా మనం కోరికలు గట్టిగా అంచుపెట్టుకుంటే అది దిగునిగుతమై బయటకు వస్తుంది. కాబట్టి సైంటిఫిక్గా చూస్తే కూడా ఆ రోజు యజమానిని కూలివాడు కూడా తిట్టేస్తాడు. తిట్టేసి వాడు బర్స్ట్ అయిపోతాడు. ఇంకా యజమాని మీద కోపం ఉండదు. యజమాని సంవత్సరం అంతా బాధ పెట్టినాడు కదా, వాడు బండబుద్ధులు అడుగు తిట్టే యజమాని కూడా ఏమనేదానికి లేదు, జాతరలో తిట్టినాడు కాబట్టి ఒక సైకలాజికల్గా ఒక రిలీఫ్. ఆ రోజు ఎవరినైనా తిట్టేస్తారు. ఇది మానవుడు మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా దాన్ని ఏదో ఒక రూపంలో బయట పెట్టుకునేస్తారు. ఆ పెట్టుకోవడం వల్ల వాడు మానసిక ప్రశాంతత పొందుతాడు. చిత్రకారుడు బొమ్మ గీసుకుంటాడు తనలో ఉండే భావాలకి. ఇంకా ఒక కవి పొయిటరీ రాస్తాడు, రచయిత రచనలు చేసుకుంటాడు. ఇంకా ఏమి తెలియనాడు బూతులు తిడతాడు. శృంగార భావనలంతా బయట కక్కేస్తాడు. పేట శ్రీనివాసరెడ్డి చెప్తున్నట్టు ఏదైతే గంగ జాతర అనేది మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీక. పూర్వం ద్రావిడుల యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ గంగ జాతర లాంటివి. ముఖ్యంగా ప్రకృతిని పూజించడం కోసం ఇలాంటివి గంగ జాతరలు నడుస్తున్నాయి. అదేగాక మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకలైన సప్త మాతృకులను పూజించడం కూడా ప్రకృతిని పూజించడం అంటారు. ఇక బూతులు తిట్టడం ఇవన్నిటికీ మనిషిలోనే ఏదైతే లోపల ఉన్న కోరికలను బయటికి ఫ్రీగా వదిలివేయడం వల్ల మనిషి ప్రశాంతంగా ఉంటాడనే దానికి ఆ కాలంలోనే పెద్దలు ఒక నిర్వచనం దీని ద్వారా బయటపెట్టారని కూడా అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.